హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అయితే నిజంగా చెప్తున్నాను, ఎవరైతే జుట్టు బాగా పెరగాలి అని చెప్పి సీరియస్గా అనుకుంటున్నారో, నేను ఎక్కువ కూడా చెప్పట్లే ఈ వీడియోలో, కేవలం రెండు టిప్స్ చెప్పబోతున్నాను. ఈ 2 టిప్స్ అనేది మీరు ఫాలో అయితే చాలండి, జుట్టు విపరీతంగా పెరుగుతుంది. జుట్టు చాలా చాలా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. సో అందుకనే జుట్టు బాగా ఒత్తుగా పెరగాలి అని చెప్పి అనుకునేవారు ఇప్పటి వరకు ఎన్నెన్నో వీడియోస్ అనేవి మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు కదా. కానీ ఈ వీడియోని మాత్రం దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు. కేవలం 2 టిప్సే చెప్తాను ఈ వీడియోలో నేను. ఈ 2 టిప్స్ అనేది మీరు పక్కాగా కళ్ళు మూసుకొని ఫాలో అయిపోండి. జుట్టు ఊడడం తగ్గుతుంది. ఫస్ట్ జుట్టు బాగా గ్రోత్ ఉంటుంది. ప్రతి అమ్మాయికి బాగా పొడవు జుట్టు ఉండాలి, మాకు ఒత్తుగా ఉండాలి జుట్టు అనేదని చెప్పి అనే కోరిక ఉంటుంది కదా. ఇదైతే మీకు 100% ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందనమాట. సో అందుకనే మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే ఈ గురువుగారి గురించే చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఎంతో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈయన పూజలు చేయించుకోవడం వల్ల నా కష్టం నుంచి నేను బయటపడి ఈరోజు నేను ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నానండి. అలాగే మీ జీవితాలలో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఫోన్ నెంబర్ 9122274443. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు ఫోన్ ద్వారా గురువుగారికి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు కేవలం రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. జుట్టు మాకు ఎక్కువగా ఊడిపోతుంది అక్క, అసలు మేము వారానికి ఎన్ని రోజులు ఆయిల్ అప్లై చేసుకోవాలి? సో ఏ ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా మాకు వర్క్ అవుతుందా? ఆయిల్ అప్లై చేసుకుంటే డాండ్రఫ్ అనేది ఎక్కువ అవుతుందా? ఆయిల్ యూజ్ చేస్తే అందులో ఏదైనా మిక్స్ చేసుకుని యూజ్ చేయాలా? ఈ బయట దొరికే రకరకాల ఆయిల్స్ ఉన్నవి, వీటి వల్ల నిజంగా మాకు యూజ్ ఉంటుందా అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో చూసే వాళ్ళు అడగకపోవచ్చు, కొంతమంది నా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు. సో వారి కోసం చెప్తున్నాను, ఇప్పటి వరకు మీ మైండ్లో మీ యొక్క ఇంట్లో ఏమేమి ఆయిల్స్ ఉన్నాయో అవేంటో నాకు తెలియదు, అవును కదా. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ఆయిల్స్ అనేవి ట్రై చేయండి. సో ఆయిల్స్ అనగానే ఏదన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలేమో, ఏదన్నా కొనుక్కోవాలేమో, ఎంత ఖర్చు అవుతుందని చెప్పి అస్సలు భయపడొద్దు. చక్కగా కొబ్బరి నూనె ఉంటే చాలు మీ దగ్గర, ఆముదం ఉంటే చాలు మీ దగ్గర, జస్ట్ మీ వంట గదిలో ఇప్పుడు నేను చెప్పే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటే చాలు మీ దగ్గర, జుట్టు ఊడడం అయితే ఇమీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. ఇదేమి నేను నా యొక్క రెమెడీగా నేను చెప్పడం లేదు, కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. ఇది సైంటిఫిక్గా రుజువైందనమాట. అందుకనే నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను, ఇంత గట్టిగా స్ట్రాంగ్గా బల్ల గుద్ది మరీ చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ రెమెడీ, నేను ఇక్కడ 2 రెమెడీస్ అనేవి షేర్ చేస్తానని చెప్పాను కదా. ఈ 2 రెమెడీస్లో ఫస్ట్ది వచ్చేసి, మీరు ఎప్పుడైతే తలస్నానం చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఇది డాండ్రఫ్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను, డాండ్రఫ్ లేని వాళ్ళకు కూడా చెప్తాను. ఇది ఫస్ట్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పటి రోజుల్లో అయితే 100%లో, అంటే ఒక 100 మంది పీపుల్లో మనం గమనించినట్లయితే 70 or 80% మెంబర్కి డాండ్రఫ్ ఉంటుంది. సో అందుకనే నేను మెయిన్లీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. సో మీరు మీ హెయిర్ ఎంత లెంత్ ఉందో, ఇప్పుడు నా హెయిర్ మీరు అనొచ్చు, చాలా మంది కామెంట్స్లో అడుగుతారు, అక్క మీ హెయిర్ ఏంటక్క మరి పొడవుగా లేదు, మరి మీకు కూడా పొడవుగా పెరిగిపోవాలి కదా మీరు వాడే అని చెప్పి. నేను రీసెంట్గా నా హెయిర్ని అయితే కట్ చేయించానండి. సో నేను ఎప్పుడు కూడా అంటే అంత పొడవు అని అంత ఇష్టపడను అనమాట. సో సింపుల్గా ఇలా లీవ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నేను ఇంతవరకే లెంత్ ఇంతవరకే ఉంచుకుంటాను అనమాట. కానీ నా హెయిర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఇప్పుడు చాలా హెల్దీగా ఉందనమాట. సో అలాగే మీ హెయిర్ కూడా హెల్దీగా ఉండాలి అంటే కనుక, చిన్న హెయిర్ అనుకోండి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోండి. ఒకవేళ నా అంత హెయిర్ ఉందనుకోండి 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకోండి. ఇంకా లాంగ్ హెయిర్, బాగా పెద్ద జడ ఉందనుకోండి, ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్. మీకు అర్థమవుతుంది కదా మాకు ఎంత నూనె పడుతుంది అని చెప్పి, మీకు తెలుస్తుంది కదా, ఒక ఐడియా ఉంటుంది కదా. మన అమ్మాయిలకి అదేం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుస్తుంది. సో మీరు కొబ్బరి నూనె తీసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకుంటే అందులో 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని కలపండి.
అర్థమైంది కదా. ఇది తలస్నానం చేసే ముందు చెప్తున్నాను. ఒక రాత్రి ముందైనా ఇది చేసుకోవచ్చు, 2 గంటల ముందైనా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఒక నైట్ ముందైనా అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా 2 గంటల ముందైనా కూడా అప్లై చేసి పెట్టుకోవచ్చు. ఏం చేయాలంటే 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని తీసుకోండి, ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకోండి. ఆ ఉల్లిపాయ కూడా మీ దగ్గర ఎర్రటిది ఉందనుకోండి, రెడ్ ఆనియన్ అంటారు, నేను ఇక్కడ వీలైతే పిక్ యాడ్ చేస్తాను. రెడ్ ఆనియన్, ఎర్రటి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి సాంబార్లు, మనకు తెలుస్తుంది. కొన్ని ఉల్లిపాయలు తెల్లగా ఉంటాయి, కొన్ని ఉల్లిపాయలు ఎర్రగా ఉంటాయి అనమాట. ఎర్రగా ఉన్న ఉల్లిపాయ ఒక మీడియం సైజు బుడ్డదైనా సరిపోతుంది, అందులో మనకు ఒక 2 టేబుల్ స్పూన్స్ రసం వస్తే చాలన్నమాట. దాన్ని చక్కగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టి మీరు టీ వడకట్టుకునే స్ట్రైనర్లో దాన్ని వేసి మెత్తగా ఇట్లా ప్రెస్ చేయండి, అక్కడ జ్యూస్ దిగుతుంది కిందకి. 2 టేబుల్ స్పూన్స్ ఉల్లి రసాన్ని ఇందులో కలపండి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూన్ ఆముదం, 2 టేబుల్ స్పూన్స్ ఉల్లి రసం తీసుకొని అందులో వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్ ఉంటుంది కదా, ఇక్కడ ఇవి అంటే మీకు తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. 2 వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్స్ని అందులో మిక్స్ చేసేసుకోండి. ఇందులో మనకి ఆయిల్ ఉంటుంది అనమాట, ఆయిల్ని మిక్స్ చేసుకోండి. మనం ఇలా తీసుకునే కంటే కూడా డైరెక్ట్గా వైటమిన్ ఈని మన కుదుళ్ళకు అందించడం వల్ల జుట్టు బాగా ఎక్కువగా పెరుగుతుంది. చాలా సింపుల్గా ఉంది టిప్ అనేది. నేను మరొకసారి చెప్తున్నాను. ఒక బౌల్ తీసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె కలపండి, 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని కలపండి, 2 టేబుల్ స్పూన్స్ ఉల్లి రసాన్ని కలపండి, 2 వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్ని చక్కగా కలిపేసేయండి. దీన్ని ఏం వేడి చేయాల్సిన అవసరం లేదు. ఒక స్పూన్తో కానీ లేదా మీ ఫింగర్తో కానీ నీట్గా మిక్స్ చేసేసేయండి. చక్కగా మిక్స్ చేసేస్తే మొత్తం కలిసిపోతాయి అనమాట. మీరు ఒక దూదితో కానీ అంటే ఒక కాటన్తో కానీ లేదా మీ హ్యాండ్స్తోనైనా కానీ ముందు స్కాల్ప్కి అప్లై చేయాలి. గుర్తుంచుకోండి, స్కాల్ప్ అంతా కూడా నీట్గా, మన టార్గెట్ ఏంటంటే స్కాల్ప్, ఫస్ట్ మన స్కాల్ప్ హెల్దీగా ఉండాలి. స్కాల్ప్ అంతా కూడా అప్లై చేయండి. ఇంకా ఆయిల్ మిగులుతుంది కదా, అది హెయిర్ ఎండ్స్కి రూట్స్కి నీట్గా అప్లై చేసేసుకోండి. దీన్ని మీరు నైట్ అంతా క్యారీ చేయగలిగితే, కొంతమంది ఇష్టపడరు, పడుకుంటే మళ్ళీ దిండుల నిండా అవుతుంది, అబ్బా నాకు డ్రెస్ నిండా అవుతుంది, చిరాగ్గా ఉంటుంది, ఆనియన్ స్మెల్ వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో అటువంటి వారు ఏం చేస్తారంటే ఒక 2 అవర్స్ ముందు అప్లై చేయండి. ఉదయాన్నే మీరు చక్కగా అప్లై చేసేసుకొని ఇంట్లో పనులన్నీ చేసేసుకోండి. తర్వాత మీరు నీట్గా ఫ్రెష్ అయ్యేటప్పుడు తల స్నానం చేసేయండి. ఓకేనా, ఇది ఫస్ట్ టిప్. ఈ తల స్నానానికి మీరు ఏ షాంపూనైనా వాడుకోవచ్చు. కుదిరితే కుంకుడుకాయలు, శికకాయ, మెంతులు ఇవన్నీ కలుపుకొని చక్కగా మీరు బాయిల్ చేసేసుకొని ఆ వచ్చిన జ్యూస్ తోటి మీరు తలస్నానం చేసేయండి. ఓకేనా, ఇది ఫస్ట్ టిప్ అనమాట. దీన్ని మనం వాడుకుంటూ ఉంటే రెగ్యులర్గా వారానికి 2 సార్లైనా, లేదు మాకు కుదరదు అనుకుంటే వారానికి ఒక్కసారైనా కానీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్సలెంట్ టిప్ అనమాట, నిజం చెప్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. 100% రిజల్ట్ని ఇస్తుంది. ఇదైతే మీకు జుట్టు ఊడటాన్ని కంట్రోల్ చేస్తుంది. మనకు ఆముదం ఉంటుంది కాబట్టి మన స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, pH బ్యాలెన్స్ తగ్గినా వీటన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తుంది. వైట్ హెయిర్స్ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా మీకున్న బేబీ హెయిర్ బాగా గ్రోత్ అయ్యేలా చేస్తుంది. జుట్టు వాల్యూమ్ను పెంచుతుంది. జుట్టు చిక్కులు పడకుండా చూస్తుంది. జుట్టు ఒత్తుగా స్ట్రాంగ్గా పెరగడానికి ఎక్సలెంట్ టిప్ అనమాట. ఇది నిజంగా అద్భుతం అండి. ఈ టిప్ అయితే మాత్రం మీకు ఇంతవరకు ఎవ్వరు చెప్పి ఉండకపోవచ్చు. ఈ టిప్ అనేది రియల్గా నేను అంటే హానెస్ట్గా చెప్తున్నాను. నేను ఎప్పుడు తయారు చేసుకునేది, మా అమ్మాయికి ఎప్పుడు వాడేది అనమాట. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఓకే, ఇక రెండవది చెప్తాను. మాకు ఇంకాస్త ఎక్కువ టైం ఉంది, మాకు ఒక రోజు ముందే ప్రిపేర్ చేసుకోవడానికి ఏదన్నా ఉన్నాయా అన్న విషయానికి వస్తే, చక్కగా మెంతుల్ని తీసుకోండి. మెంతుల్ని మించింది మరొకటి లేదండి. జుట్టు బాగా గ్రోత్ అవ్వాలి అంటే కనుక మెంతులు మీకు ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి అన్నమాట. మీరు చక్కగా మెంతుల్ని తీసుకోండి. ఆ మెంతుల్లో 2 టేబుల్ స్పూన్స్, ఇది మీరు రాగి పాత్రలో చేసుకుంటానికి ట్రై చేయండి. మనకి ఇటు సైడ్ కాదు కానీ కొన్ని దేశాల్లో ఏం చేస్తారంటే పెరుగుని రాగి పాత్రలో తోడు పెట్టుకుంటారనమాట. అంటే అది కాపర్ వాటిట్లో, అంటే ఆ కాపర్ కూడా మనకి బాడీకి అందాలి, దానివల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కాపర్ దాంట్లో పెరుగుని తోడు పెడుతూ ఉంటారు. అలాగే మీరు కూడా ఏం చేస్తారు అంటే కనుక చక్కగా మీకు ఒక ఇన్ని మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్స్, ఒక జుట్టును బట్టి అది కూడా 3 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని తీసుకోండి. అందులో
చక్కగా కాపర్ గిన్నెలో తోడు పెట్టిన పెరుగుని తీసుకోండి, లేదా ఇప్పుడు నేను చెప్పింది మీరు కాపర్ గిన్నెలోనే చేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ మెంతులను వేయండి కాపర్ గిన్నెలో. ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ పెరుగును వేయండి. చక్కగా అందులో కాసిన నీళ్లు పోయండి. నైట్ అంతా కూడా దాన్ని కాపర్ గిన్నెలో అలా వదిలేసేయండి. మరుసటి రోజు ఉదయం బాగా మెంతులు నానిపోయి ఉంటాయి, పెరుగు కూడా కొంచెం పులుస్తుందనమాట. ఈ విధంగా అయిన తర్వాత మీరు నైట్ అంతా దాన్ని చక్కగా నానబెట్టడం వల్ల మెంతులు నానతాయి, పెరుగు పులుస్తుంది. ఆ కాపర్లో ఉండే మంచిగా మనకు కాపర్ అంతా కూడా అది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఉదయాన్నే మిక్సీ పట్టేసేసుకోండి. మెత్తగా పేస్ట్ అవుతుంది అనమాట. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా శుద్ధలాగా కాకుండా మంచిగా మన హెయిర్కి అప్లై చేసుకుంటానికి ఏ కన్సిస్టెన్సీ వస్తుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా కొంచెం వాటర్ అనేది చూసుకొని పోసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ప్యాక్ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్లో 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని కలపండి. అర్థమైందా? 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని కలుపుకోండి. ఈ వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్స్ ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇవి నిజంగా జుట్టు బాగా గ్రోత్ అవడానికి హెల్ప్ చేస్తాయండి, చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట. 2 వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ని కలుపుకోండి. మంచిగా ప్యాక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఆముదాన్ని కలుపుకోవాలి, వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ని కూడా 2 కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. తలంతా కూడా అప్లై చేసుకొని ఎక్కువసేపు వద్దు, దీన్ని ఒక 45 మినిట్స్ ఉంచుకోండి. 45 మినిట్స్ ఉంచుకున్న తర్వాత కుంకుడుగాయలతో కానీ మీరు రెగ్యులర్గా వాడుకునే షాంపూ తోటి కానీ తలస్నానం చేయండి. జుట్టు విపరీతంగా గ్రోత్ ఉంటుందండి. దీనివల్ల కూడా మెంతులు మనకి అంటే మన స్కాల్ప్ మీద ఉండే ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి, డాండ్రఫ్ని తగ్గించడానికి, స్ప్లిట్ ఎండ్స్ని తగ్గించడానికి, చిక్కులు పడి గ్రే హెయిర్ ఉంటుంది చాలామందికి, బాగా జుట్టు గడ్డిలాగా ఉంటుంది, అదంతా కూడా కంట్రోల్ చేసి జుట్టు స్మూత్గా సిల్కీగా సాఫ్ట్గా ఉంచడానికి మెంతులు చాలా బాగా ఎక్సలెంట్గా వర్క్ అవుతాయి అన్నమాట. వీటన్నింటిని కూడా మనం తలకు అప్లై చేయడం వల్ల మనకి హెయిర్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది, జుట్టు ఊడడం తగ్గుతుంది, జుట్టు బాగా గ్రోత్ ఉంటుంది. 2 ఎక్సలెంట్ టిప్స్ చెప్పానండి ఈ వీడియోలో అయితే, నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఇవి 2 ట్రై చేయండి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిల్ అనేది మీరు ఈ విధంగా తలస్నానం చేసేటప్పుడు ఇలా ప్యాక్స్లోనో లేదా ఇలా ఆయిల్స్ రూపంలో అప్లై చేసుకొని వెంటనే తలస్నానం చేస్తూ ఉండాలి. సో డాండ్రఫ్ లేని వాళ్ళైతే ఆయిల్ నీట్గా డే బై డే అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఈ 2 టిప్స్ అనేవి నిజంగా నేను హానెస్ట్గా నేను యూజ్ చేసుకొని మా అమ్మాయికి యూజ్ చేసేవి నేను చెప్పానండి. ఇవి మీకు 100% వర్క్ అవుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైతే హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోను కూడా షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. ఎందుకంటే ఎవరి బాధ అయినా ఒకటే, జుట్టు ఊడిపోతుంది అన్న విషయానికి వస్తే. సో అందుకనే చెప్తున్నాను, ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఎవరైతే హెయిర్ ఫాల్తో ఎక్కువగా బాధపడుతూ ఉంటారో మీ వాట్సాప్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ లింక్ని ఇవ్వడం ఇట్లా చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. పాపం ఒకరికి హెల్ప్ చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది కదా. సో అందుకని చెప్తున్నాను, వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం ఈ 2 టిప్సే కాదండి, ఇంకా ఉన్నాయి మన ఛానల్. ఇంకా మంచి మంచి ప్యాక్స్ రెడీ చేశాను, మంచి మంచి సిరమ్స్ ప్రిపేర్ చేశాను, చాలా మంచి మంచి ఎక్సలెంట్వి నేను ప్రిపేర్ చేశాను. ఇంకా ముందు కూడా రాబోతున్నాయి. మనం బాడీలోకి మనకి కావాల్సినవి జింక్, ఐరన్, కాల్షియం, ఇంకా వచ్చేసి మెగ్నీషియం, ఇవన్నీ మనకి ఎలాగో జుట్టుకు కూడా అన్ని రకాలుగా అందిస్తేనే జుట్టు కూడా హెల్తీగా పొడవుగా పెరుగుతుంది అనమాట. సో అవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.